హాయ్ మామ, ఇప్పుడు మనం తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్ స్పాట్ అయిన ఒక లొకేషన్కి వచ్చాం. ఆ ఊరు ఏదో కాదు, పోడూరు. ఒకసారి ఆ ఊరు లొకేషన్ చూస్తే మీకే అర్థమవుతుంది. హాయ్ మామ, ఇప్పుడు మీకు చూపించబోయే ఊరు మీరందరూ ఏదో ఒక మూవీలో చూసే ఉంటారు. ఎందుకంటే ఈ ఊరిని షూటింగ్ స్పాట్ గా కూడా చెప్పుకుంటారు. సినిమాల ఊరు అని కూడా అంటారు. ఇక్కడ దాదాపు 50 నుండి 100 సినిమాలు అలాగే సీరియల్ షూటింగ్స్ జరిగాయంటే ఈ ఊరి గొప్పతనం ఏంటో చూడండి. ఇంతకీ ఈ ఊరి పేరు ఏంటా అనుకుంటున్నారా? పోడూరు మామ. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారు? పాలకొల్లు నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో మన వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉంది. ఈ ఊరికి వెళ్ళే దారి కూడా చాలా అందంగా ఉంటుంది. చుట్టూరు కొబ్బరి చెట్లు అలాగే పచ్చని పొలాలు, పిల్ల కాలువల మధ్య ఈ ఊరి ప్రయాణం సాగుతుంది. ఈ ఊరిలోకి వెళ్ళగానే మనం ఒక్కసారిగా మన చిన్నతనంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ మండువా ఇల్లు అలాగే ఇళ్ల మధ్యలో కొబ్బరి చెట్లు చాలా అందంగా కనిపిస్తాయి. సిటీ లైఫ్ కి దూరంగా ఉన్న మనం ఒక్కసారిగా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అందరికీ అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ ఊరి వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అన్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ ఊరిని ఎంతో అందంగా చూసుకుంటున్నారు. అలాగే చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. పొల్యూషనే లేకుండా ప్రకృతికి దగ్గరగా బతికేస్తున్నారు. ఈ ఊరు ఇప్పుడు ఇంత ఖాళీగా ఉన్న సంక్రాంతి సమయంలో మాత్రం చాలా కోలాహలంగా మారిపోతుంది. ఎందుకంటే ఉద్యోగ నిమిత్తం దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళంతా సంక్రాంతి పండుగకి వాళ్ళ సొంత గృహాలకు చేరుకుంటారు. ఈ సంక్రాంతి మాత్రం ఈ ఊరిని అస్సలు మిస్ అవ్వదు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ మర్యాదలు మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న తాతగారు అయితే దగ్గరుండి మమ్మల్ని పిలిచి ఇక్కడ ఊరు గురించి అలాగే ఇక్కడ ఇల్లు గురించి మాకు చాలా బాగా వివరించారు. ఇక్కడ ఉండే మండువా ఇళ్ళకి దాదాపు 100 సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్నదంటే ఇప్పటికీ ఈ ఇల్లులు అంతే పటిష్టంగా అంతే శుభ్రంగా ఉన్నాయండి. నేను గమనించినంత వరకు ఇక్కడ టీవీలు మొబైల్ ఫోన్ల కన్నా మనుషులకే ప్రాధాన్యం ఎక్కువిస్తారండి. ఇక్కడ ఉండే ఒక్కొక్క ఇంట్లో 5 నుండి 6 కుటుంబాల వరకు కలిసి నివసించేవారంటండి. నన్ను నింగిసేసేసినావు, ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. చెరుకు ముక్క నువ్వు కొరికి తింటా ఉంటే ఎంత చక్కగున్నావే. చెరుకు గెడకే తీపి రుసి తెలిపినావే, ఎంత చక్కగున్నావే. తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వులాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. గాలి పల్లకిలో ఎంకి పాటలాగా ఎంకి పాటలోన తెలుగు మాటలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. ఈ ఊరికి రావడం అయితే నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఇలాంటి వాతావరణం ఉన్న ఇల్లులు పల్లెలు ఇంకా ఉన్నాయా అని మనకు ఒక్కసారిగా గుర్తు చేస్తుంది. కడవ నువ్వు నడుమున పెట్టి కట్ట మీద నడిసొత్తా ఉంటే సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్తా. నేను చూపించబోయే ఇల్లు అయితే చాలా మూవీస్ షూటింగ్స్ చేశారంటండి. ఇక్కడ ఉన్న ఈ గుమ్మాలకున్న ఈ ఆర్కిటెక్చర్ అయితే మనల్ని కట్టిపడేస్తుందండి. ఆ రోజుల్లోనే ఇంత అద్భుతంగా వీటిని తయారు చేయగలిగారంటే మామూలు విషయం కాదండి. ఊరిని చూస్తుంటే కళ్ళ ముందు గ్రాఫిక్స్ తో గానీ చిత్రీకరించారా అని అనిపించే అంత అందంగా ఉందండి ఈ లొకేషన్. మనకి దగ్గరలో ఉండే ఇంత గొప్ప పల్లెటూరుని ఇప్పటిదాకా ఎవరైనా చూడకపోయి ఉంటే తప్పకుండా చూడాలని అయితే కోరుకుంటున్నామండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. బాయ్.